మన దగ్గర ఉండే వాళ్ళకంటే 1000 రెట్లు అంత వర్క్ బాడీ సహకరించలేదు, కానీ ఆయనకు మైండ్ అయితే చాలా ఎలక్షన్స్ రోజు కూడా టీవీ పెట్టుకునే నిమిషానికి ఒకసారి పోలింగ్ ఎంత పర్సంటేజ్ ఎంత మనవాడిని అంటానే ఉన్నాడు. అటువంటి కమిట్మెంట్ ఉండే మనిషి చూడలేము. మళ్ళీ వర్క్ కావాలి. జనరల్ ఏజెంట్ నాకు పర్మనెంట్ జనరల్ తెలుగుదేశం పార్టీలో మమ్మల్ని చేసింది ఫస్ట్ ఎలక్షన్ జనరల్. ఈ ఫస్ట్ ఎలక్షన్ ఇంకా ఫిజికల్గా వద్దని నేను కష్టం కదా ఏంటని మళ్ళీ మార్చాను. కౌంటింగ్ ఏజెంట్ అయినా జనరల్ ఏజెంట్ అయినా మొత్తం ఎలక్షన్ ప్రాసెస్ నేను చూడలే. ఇన్ని ఎలక్షన్ బ్రహ్మాండ వెనకన 10 గురు శిష్యుల వాళ్ళు ఆయన ఆడుంటే ఆడుంటారు. 12 రోజులు అట్లే నడిచింది ఉంటారు. లాస్ట్ దాకా ఉన్నాడు. ప్రాసెస్ అంతా ఆయన చూసినాడు. ఫిజికల్గా వద్దని నేను చెప్పిన చూడొద్దని, అయినా ఉండలేక రోజు గురించి చెక్ చేసుకొని పోయాడు. ఆఫీసులో కూర్చొని ఏం జరుగుతుంది వచ్చి కూర్చొని ఆఫీసులో కూర్చొని ఆ లెక్కేమి లెక్కేమి అంత ఓకేనా. బాలసుందరం రెడ్డి గారు ఈరోజు శివైక్యం చెందడం మాకందరికీ కూడా చాలా బాధ కలిగించినటువంటి సంఘటన. ఎందుకంటే ఆయనతో పూర్తిగా మా తండ్రి గారి కాలం నుంచి కూడా ఆయనతో ఎక్కువ అటాచ్మెంట్ ఉండేటువంటి కుటుంబం మాది. మేము చిన్నప్పటి నుంచి కూడా ఆయన మా తండ్రి గారితో చూసేవాళ్ళం. మా తండ్రి గారు చనిపోయిన తర్వాత నా రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా ఎక్కడ నేను ఎటు అడుగు వేస్తే అటు ఉండడం, మా తండ్రి గారి స్నేహాన్ని ఆయన దృష్టిలో పెట్టుకునే నాతో కంటిన్యూస్గా ఈ ఎలక్షన్ కానీ ఎలక్షన్ ప్రాసెస్ కానీ నా వెనక నా బ్యాక్ ఆఫీస్ మేనేజ్మెంట్ కానీ ఇవన్నీ కూడా వయసు రీత్యా ఆరోగ్యరీత్యా అతనికి ఇబ్బందులు ఉండినా పూర్తిగా చనిపోయేదాకా ఆయన పూర్తిగా కూడా దానిపైన ఉండడం అనేది అరుదు. అటువంటి వ్యక్తిని ఈరోజు కోల్పోవడం నిజంగా కూడా నాకు వ్యక్తిగతంగా చాలా తీరని లోటు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా, ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి. కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించిన నాటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ఈ పలమనేరు పట్టణంలో కానీ రూరల్లో కానీ ఒక
తెలుగుదేశం పార్టీ క్రియాశీలకంగా మరి ఒక నాయకుడుగా కార్యకర్తగా పనిచేసినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇక్కడ జెడ్పీటీసీగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని కోల్పోవడం తెలుగుదేశం పార్టీకి తీరని లోటు. వ్యక్తిగతంగా నాకైతే నిజంగా కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, అటువంటి వ్యక్తి అటువంటి బాలసుందర్ రెడ్డి గారు ఈరోజు వయసు రీత్యా చనిపోవడం, ఆయనకు ప్రగాఢమైనటువంటి సానుభూతిని కుటుంబ సభ్యులకు తెలియజేసుకుంటూ ఆయన ఆత్మ శాంతి కలిగించాలని మనస్ఫూర్తిగా భగవంతుడు